హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు చేస్తున్నది వచ్చేసి పెసరపప్పు చారు. దీని కాంబినేషన్లో పాపడాలైనా లేదంటే ఎగ్ ఆమ్లెట్ అయినా పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఒక 1 కప్ వరకు పెసరపప్పు, 1/2 కప్ వరకు కందిపప్పు వేసుకొని వాటర్ వేసేసుకొని వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ వేసేసుకొని అందులో కొంచెం పసుపు ఆయిల్ వేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పప్పు కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోపుకి అయితే ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్, గార్లిక్, అలాగే కర్రీ లీవ్స్, మెంతి, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంతవరకు. అవి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక కుక్ చేసుకుని పెట్టుకున్న పప్పుని అలాగే చింతపండు రసంని కూడా వేసేసుకొని 10 to 15 మినిట్స్ మరిగించుకుంటే పప్పు